రీసెంట్‌గా తమిళ్ మూవీ 'బాంబ్' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కొచ్చింది. మూవీ చూశాక నాకైతే లాస్ట్ ఒక 15 మినిట్స్ తప్ప పెద్దగా నచ్చలేదు. ముందుగా బాంబ్ అంటే ఇంకేదో అనుకోవద్దు. అది గ్యాస్ ట్రబుల్ వల్ల మనిషి వదిలే వాయువు. దానిని బాంబు వదిలాడురా అంటుంటాం కదా! కథ విషయానికొస్తే కాలకమ్మాయిపట్టి అనే గ్రామం ఒకప్పుడు కలిసిమెలిసి ఆ ఊర్లోని ప్రజలు ఆప్యాయతతో మెలిగేవారు. అక్కడున్న జాతర, సంస్కృతి, ఆచారాలు పాటిస్తూ హాయిగా జీవించేవారు. కానీ ఒక కారణం వల్ల ఆ ఊరు 2గా చీలిపోయి కాలపట్టి, కమ్మాయిపట్టి అనే 2 వేర్వేరు పేర్లతో వేరుకుంపటి పెట్టి నిత్యం చీటికి మాటికి అభిప్రాయ భేదాలతో కొట్టుకు చావడమే కాకుండా ప్రకృతిని నాశనం చేస్తుంటారు. వీరిని శాంతపరిచి ఒక్కటి చేయడానికి వీధి లీడర్ నుండి కలెక్టర్ వరకు ప్రయత్నించినా లాభం లేకుండా పోతుంది. ఊరు కలిసున్నప్పటి నుండి ఉన్న కదిరవన్ ఈ 2 ఊర్లను ఒక్కటిగా చేయాలని ఎంతో ఆవేదన చెందుతూ సడన్గా చనిపోతాడు. కానీ తన చావుతో ఊరిని ఒక్కటిగా ఎలా చేశాడనేది మూవీ ప్లాట్. కాళీ వెంకట్, అర్జున్ దాస్ల నటన మేజర్ హైలైట్ మూవీకి. హీరోయిన్గా శివాత్మిక రాజశేఖర్ స్క్రీన్ ప్లేస్ తక్కువే అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చనిపోయిన మనిషిలో నుండి వాయువులు బయటకు వెళ్ళడం, ఒళ్ళంతా జలధరింపు పాయింట్ కొత్తగా ఉంది. చనిపోయిన కాళీ వెంకట్ను దేవుణ్ణి చేయడం అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. బట్ మూవీ ఇంటర్వెల్ వరకు కథ ముందుకు సాగక స్లో పేజ్లో సాగి అక్కడ